హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం డబుల్ కా మీఠా ఆర్ బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో స్వీట్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 10 బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం బ్రెడ్ పీసెస్గా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసి జీడిపప్పు, కిస్మిస్, బాదం యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఫ్రై చేసి తీసుకోవడం వల్ల స్వీట్కి మంచి ఫ్లేవర్ని అలాగే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్ షుగర్, 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ అంతా బాగా కరిగేలాగా కరిగించుకోవాలి. ఇక్కడ పాకం అనేది ఏం అవసరం లేదండి, షుగర్ అనేది కరిగితే సరిపోతుంది. ఇక్కడ పంచదార అనేది బాగా కరిగిపోయిందండి. ఈ పాకాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ని ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ బ్రెడ్ పీసెస్ ఆయిల్ అనేది బాగా పీల్చేసుకొని స్వీట్ అనేది అంత టేస్టీగా ఉండదు. అలాగే స్వీట్ కూడా ఆయిలీగా ఉంటుంది. ఇలా నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేసింది. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ పీసెస్ని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకుని రెడీ చేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ని డైరెక్ట్గా ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్ టైంలో ఈ బ్రెడ్ పీసెస్ని నేతిలో ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనం ముందుగా రెడీ చేసుకున్న పంచదార పాకంలోకి ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ బ్రెడ్ పీసెస్కి పాకం బాగా పట్టేలాగా మొత్తం అన్నిటినీ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బ్రెడ్ని యాడ్ చేసుకుంటూ ఉండండి. స్లోగా బ్రెడ్ అనేది షుగర్ సిరప్ని పీల్చుకుంటుంది. బ్రెడ్ అనేది షుగర్ని బాగా పీల్చుకుని ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోతుందండి. గరిటెతో కలుపుతూ ఉండగానే ఈ బ్రెడ్ పీసెస్ అనేవి సాఫ్ట్గా రెడీ అయిపోతుందండి. హల్వాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ హల్వాలోకి 1 కప్పు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా యమ్మీగా బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ బ్రెడ్ హల్వాని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.